హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు పూరి కుర్మా తయారు చేస్తున్నాను. దీంట్లో అన్ని వెజిటేబుల్స్ వేసి చేస్తున్నాను. దీంట్లోనే చోళ శనగలు ఉంటాయి కదా, అది కూడా వేసి చేస్తున్నాను. మంచిగా టేస్టీగా ఉంటుంది. నేను చేసే విధంగా మీరు కూడా చేసుకోండి. ముందుగా కుర్మాకు సరిపడా నూనె పోసుకుందాం. నూనె వేడైంది. ఇప్పుడు ఈ హోల్ గరం మసాలా వేసుకుందాం. 2 ఉల్లిగడ్డలు ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకుందాం. 1 చెంచా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. సగం చెంచా పసుపు వేసుకుందాం. 4-5 పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. 2 టమాటాలు ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకుందాం. పచ్చి బఠానాలు కొన్ని వేసుకుందాం. 2 చెంచాల ఉప్పు వేసుకుందాం. 2 చెంచాల కారం వేసుకుందాం. ఇవి చోళ శనగలు ముందుగానే ఉడకబెట్టి వేసుకోవాలి 1 కప్. ఇప్పుడు వెజిటేబుల్స్లో క్యారెట్, బీన్స్, దొండకాయ ఇవన్నీ కట్ చేసి వేసుకుందాం. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ మునిగే వరకు నీళ్ళు పోసుకుందాం. ఒక మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకుందాం. కర్రీలో కోసం కొబ్బరి నువ్వులు వేయించుకోవాలి. దీంట్లోనే నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి నువ్వులు ఫ్రై అయింది కదా, దీంట్లోనే 4-5 చెంచాల పెరిగేసుకొని మిక్సీ పట్టుకుందాం. కొబ్బరి నువ్వులు మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది ఇప్పుడు కలుపుకుందాం. సగం చెంచా ధనియాల పొడి వేసుకుందాం. కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకుందాం. ఒక 3-4 ఆలుగడ్డలు ఇట్లా ఉడకబెట్టుకొని నలుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు కుర్మా రెడీ అయింది. దీన్ని సర్వ్ చేసుకుందాం. ఇది పూరికే కాదు, చపాతీకి కూడా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇట్లే చేసుకోండి.